ఒకే రాత్రిలో 16,100 వివాహాలు జరిగాయంటే ఇది ఏ సినిమా కాదు, ఇది భగవాన్ శ్రీకృష్ణుడి జీవితంలోని నిజమైన ఘట్టం. భారతదేశంలో జరుపుకునే అత్యంత విశిష్టమైన దీపావళి కథ. ఈ కథ మొదలవుతుంది నరకాసురుడు అనే ఒక క్రూర రాక్షసుడితో. తన అహంకార బలంతో భూమిని వణికిస్తూ 16,100 మంది రాజకుమార్తెలను అపహరించి వారిని బంధించి కారాగారంలో పెట్టాడు. ప్రతిరోజు వారి కన్నీళ్లు, ప్రతి క్షణం వారి ప్రార్థనలు, మమ్మల్ని రక్షించేవాడు ఎవరు అనే ప్రశ్న. అప్పుడు దీపావళికి ఒక రోజు ముందు ధర్మరక్షకుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుడిపై యుద్ధానికి బయలుదేరాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. ఆకాశం చీకటైంది, భూమి కంపించింది. చివరికి శ్రీకృష్ణుడి దివ్య శక్తితో నరకాసురుడు సంహరించబడ్డాడు. అతని మరణంతో అంధకారం తొలగిపోయింది, అన్యాయం ముగిసింది. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. కారాగారంలో నుంచి విడుదలైన ఆ 16,100 మంది రాజకుమార్తెలు సమాజం తమను అంగీకరిస్తుందో లేదో అనే భయంతో శ్రీకృష్ణుడి పాదాల వద్ద ఆశ్రయం కోరారు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, నీ గౌరవం నా బాధ్యత. వారికి న్యాయం చేయడానికి, వారి జీవితానికి గౌరవం ఇవ్వడానికి ఒకే రాత్రిలో 16,100 వివాహాలు జరిగాయి. అది కామం కాదు, అది కరుణ, అది ధర్మం, అది ఒక అవతారపు త్యాగం. అందుకే నరకాసురుడి సంహారానికి గుర్తుగా మనం దీపావళిని జరుపుకుంటాం. ఇది కేవలం దీపాల పండుగ కాదు, ఇది అన్యాయంపై ధర్మం గెలిచిన రోజు. జై శ్రీకృష్ణ.